హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను నైట్ డిన్నర్కి ఇప్పుడు స్వీట్ కార్న్ బాగా దొరుకుతున్నాయి కదా, స్వీట్ కార్న్తో రైస్ చేద్దామని ఒక పెద్ద స్వీట్ కార్న్ది ఒలిచి పెట్టుకున్నాను. అలాగే దీనికి బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ ఐటెంకి నేను ఇవే బియ్యం వాడతాను, పిల్లల కోసం అంటే ఇంక ఇవే వాడతాను. ముందుగా ఒక అరగంట నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. కొన్ని జీడిపప్పు, పిల్లల కోసం కదా అని నేను జీడిపప్పు కూడా వేస్తాను. నైట్ కదా ఎక్కువ మసాలాలు వద్దని చెప్పి ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక లవంగం, ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ కూడా వాడుకోవచ్చు, బటర్ కూడా వేసుకోవచ్చు. ఈ స్టవ్ మీద నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కరిగిన తర్వాత ఒక్కొక్క ఐటెం వేసుకోవాలి. ముందుగా జీలకర్ర వేద్దాము. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగాలి. మీరు వేసుకున్నట్టయితే సాజీరా కూడా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర మంచిదని జీలకర్ర వేస్తాను. నైట్ అసలు మసాలాలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. జీలకర్ర వేగిందండి. ఇందాక పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసేసాను. తర్వాత కొంచెం ఇందాక పెట్టుకుని జీడిపప్పు కూడా వేసేయాలి. జీడిపప్పు కూడా మాడకుండా వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం దూరగా అంటే మాడకుండా కొంచెం వేపుకోవాలి. మనకి రాత్రిపూట ఇలా ఈజీగా రైస్ ఐటమ్ చేస్తే పిల్లల కోసం అయితే వాళ్ళకి పెద్ద తిన్న పర్వాలేదు కాబట్టి రైస్ నైట్ పూట వాళ్ళకి మంచిగా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేయాలి. కొంచెం బ్రౌన్ షేడ్ రావాలి ఉల్లిపాయ. వేగనివ్వండి, లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను. మీకు కావాలంటే మీరు మరి చూసుకుని వేసుకోవాలి. కొంచెం కాశ్మీరీ చిల్లీ కారం వేస్తున్నాను. ఇది కారం ఎక్కువ ఉండదు, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న కార్న్ ఉంది కదా, కార్న్ కూడా ఒకసారి వేసేసుకొని కొంచెం దీంట్లో ఈ మసాలాన్ని పట్టేలాగా కొంచెం వేపుకోవాలి. ఒక 20 సెకండ్స్ ఇట్లా వేపుకుంటే బాగా పడుతుంది కార్న్కి అంతా. కార్న్ కూడా బాగా వేగిపోయిందండి. మరీ అంత వేపక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోయే వరకు మళ్ళీ ఉడకబెట్టుకుంటాం కదా ఇటు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేసేయాలి. రైస్ అంతా వేసేసాను. ఇప్పుడు మొత్తం కార్న్ అంతా కలిసేలాగా, రైస్కి మొత్తం కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఈ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక 5 నిమిషాలు ఇట్లా వదిలేస్తే కొంచెం వేగినట్టు అవుతుంది. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, మళ్ళీ మాడుతుంది. తర్వాత దీనికి తగినంత వాటర్ కలపాలి. ఇది బాస్మతి రైస్ కదండి, వాటర్ మరీ ఎక్కువ పోయకూడదు. చూసుకుని మన ఈ వేలు గీత ఉంది కదండి, ఈ గీత ఇంతవరకు కొంచెం ఎక్కువ పోస్తే చాలు. ఇంతవరకు చాలండి. దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని మనం 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. ఈ మొత్తం గిన్నెనంతా కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఈ గిన్నె మొత్తాన్ని కుక్కర్లో పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాము. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మెల్లిగా ఉడుకుతుంది. 3 కన్నా ఎక్కువ విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోతుంది. స్టీమ్ అంతా పోయిందండి. ఇప్పుడు తీస్తున్నాను. మనం తీసిన వెంటనే కాసేపు ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. మంచిగా ఉడికిపోయింది. 5 నిమిషాలు ఆగిన తర్వాత నేను కలుపుతున్నానండి. చాలా బాగా వచ్చింది రైసు. అడుగు నుంచి బాగా రైస్ అంతా కలుపుకుంటే మొత్తం అంతా కలుస్తుందండి. కార్న్ అంతా ఆ రైస్కి బట్టి బాగా కలిసిపోతుంది. చివరిలో ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకొని అయిపోయిందండి రైసు. టేస్టీ కార్న్ రైస్ రెడీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. మీరు కూడా నచ్చితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.